నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమకృత వ్లాగ్స్ ఆర్ సింపుల్ లివింగ్ విత్ హెచ్కే. ఈరోజు వీడియో వచ్చేసి ఏమి స్పెషల్గా ఏం కాదు, కానీ లాస్ట్ కొన్ని వీడియోస్లోంచి చిన్న చిన్న క్లిప్స్ అనేవి తీసుకుని ఈరోజు హౌస్ క్లీనింగ్ అనేది ఇంకొకసారి చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే కనుక ఈ హౌస్ క్లీనింగ్ రొటీన్ అనేది చాలా ఇష్టంగా నేను నేర్చుకుంది ఎప్పుడు అంటే చిన్నప్పటి నుంచి కొంచెం హౌస్ క్లీనింగ్ అంటే ఇష్టమే, కానీ దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత. నాకు యూట్యూబ్ ఏమిచ్చిందో తెలియదు, కానీ ఇలా చిన్న చిన్న టిప్స్ హౌస్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, దాని తర్వాత నీట్గా ఎలా ఉండాలి, ఆర్గనైజ్డ్గా ఎలా ఉండాలి, ప్లాన్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను యూట్యూబ్ నుంచే చూసి నేర్చుకున్నాను. ఫస్ట్ మనకి ఒక ఒపీనియన్ ఉండేది, ఆ ఒపీనియన్ని ఇంకా బెటర్ చేసుకోవటం ఎలా అనేది కొన్ని ఛానల్స్ చూసి మాత్రం ఫాలో అయితే ఈజీగా అర్థమైపోద్ది. ఫస్ట్ అయితే కనుక కిచెన్ క్లీనింగ్ అని అనగానే మంత్లీ వన్స్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా హ్యాపీగా ఉంటాం. ఎవ్రీడే క్లీనింగ్ క్లాత్స్ అనేది వాష్ చేసేసుకోవాలి. ఆ క్లీనింగ్ క్లాత్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు అనమాట నెక్స్ట్ డేకి. అప్పుడు కొంచెం హైజీన్గా ఉంటాము, తొందరగా రోగాలు అనేది రాదనమాట. పిల్లలు ఇంట్లో ఉంటే కంపల్సరీ ఈ కొన్ని పాఠాలు మాత్రం పాటించాలి. నెక్స్ట్ వచ్చేసి బెడ్ ఆర్గనైజేషన్. బెడ్రూమ్లో ఎప్పుడు బ్లడ్ కనుక క్లటరీగా ఉందనుకోండి, మొత్తం దుప్పటి ఎక్కడికక్కడ దిండ్లు ఎక్కడికక్కడ పడేసి ఉంటే కనుక చాలా చిరాకు అనిపిస్తుంది. ఎప్పుడైనా కొంచెం సేపు రిలాక్స్ అవుదాము, ఈవినింగ్ టైం వచ్చేటప్పటికల్లా బెడ్ అట్లా చిందరవదరగా ఉంటే కనుక చాలా చిరాకు అనిపిస్తుంది. దీనికోసం అని చెప్పేసి మార్నింగే సత్య అయితే కనుక బెడ్ మొత్తం క్లీన్ చేసేసి బెడ్షీట్స్ అన్ని ఫోల్డ్ చేసి ఒక పక్కన అయితే పెట్టేస్తారు. దాని తర్వాత నా డ్యూటీ ఏంటంటే బెడ్ని కొంచెం దులిపేసేసి దాని తర్వాత మళ్ళీ ఆ బెడ్షీట్స్ని నీట్గా యాజ్ ఇట్ ఈజ్ వేయటం అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిల్లల పని. పిల్లల కోసం ఈవినింగ్ ఏం చేయాలి అనేది ఫస్ట్ క్లాస్ కోసం ఆర్గనైజ్ చేసుకోవటం, వాళ్ళ స్టడీ టేబుల్ మొత్తం నీట్గా తుడుచుకోవటము. దాని తర్వాత వాళ్ళ ఆ టేబుల్ దగ్గరే ఎక్కువ క్లటర్ ఉంటుంది. ఎక్కువసేపు స్కూల్ నుంచి రాగానే కొంచెంసేపు హోంవర్క్స్ చేసినప్పుడు అదంతా కొంచెం మెస్సీగా ఉంచుతారు కదా, అందుకని చెప్పేసి ఆ టేబుల్ దగ్గర ఫస్ట్ అయితే మొత్తం నీట్గా చేసేస్తాను. ఈ అన్ని పనులు స్టార్ట్ చేసే ముందే నాకు కుకింగ్ అనేది అయిపోతుంది. దాని తర్వాత నేను యోగా అనేది కూడా అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ స్నానానికి వెళ్ళే ముందు ఈ కొన్ని పనులు అయితే చేసేసి దాని తర్వాత స్నానానికి అయితే వెళ్ళిపోతాను. ఈ లోపల మళ్ళీ చిన్న పాప స్కూల్ నుంచి వచ్చేస్తుంది కాబట్టి 12:30 అరౌండ్ మొత్తం నా లంచ్ నేను ఫస్ట్ ఫినిష్ చేసేసి తనే స్కూల్ నుంచి పిక్ చేసుకుని వస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి అన్నం పెట్టినప్పుడు అన్నెసరీగా మనం వాళ్ళకి పెడుతూ మనం తినేయము, దాంతోపాటు ఆకలిగా ఉండవు. కాబట్టి మనం హెల్తీగా కావాలి అనుకున్న ఫుడ్ మనం ముందే ప్రిపేర్ చేసుకొని మన ఫుడ్ మనం తినేసిన తర్వాత పిల్లలకి అనేది ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, అప్పుడు మనము హ్యాపీ, పిల్లలు హ్యాపీ. అంతేనా? మీరు కూడా అలానే చేస్తారా? యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి కూడా హౌస్ క్లీనింగ్ అన్నా, ఆర్గనైజేషన్ అన్నా, మొత్తం వంట వండటం అన్నా చాలా ఇష్టం అనమాట. కానీ ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఉన్నంత నీట్నెస్, క్లీన్నెస్, అవేర్నెస్ మాత్రం అప్పట్లో లేదు. అయినా నీట్గానే ఉండేది. ఇప్పుడైతే మోడ్యులర్ కిచెన్లు, అందరూ ముగ్గులు వేసుకోవటాలు ఇవన్నీ వస్తున్నాయి కదా, అంటే గ్లాస్ పొయ్యి మీద కూడా ముగ్గులు వేసుకోవటం, ఇట్లా అదన్నీ కూడా పాతకాలం అమ్మమ్మల దగ్గర నుంచే వచ్చినాయి. అవి ఇప్పుడు కొంతమంది కూడా ఇంకా కొంతమంది ట్రెడిషన్ అయితే ఫాలో అవుతున్నారు. ఆ ట్రెడిషన్ ఉన్న వాళ్ళు ఫాలో అవటం చూస్తే కనుక నాకు కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది, ఇంకా స్టిల్ ఫాలో అవుతున్నారా అని. క్లీన్నెస్ అనేది 2 ఆప్షన్స్ అండి. ఒకటి ఓసీడీ, ఒకటి క్లీన్గా ఉండటం. ఓసీడీ ఉంటే కనుక చేసిన పనే మళ్ళీ చేస్తూ ఉంటాం, తుడిచిన చోటే మళ్ళీ తుడుస్తూ ఉంటాం, ఇది ఓసీడీ అంటారు. క్లీనింగ్ అని అంటే కనుక ఒకసారి క్లీన్ చేసేసుకుని దాని తర్వాత దాన్ని నీట్గా ఉంచుకోవటం అనేది క్లీనింగ్. ఈ రెండింటికి చాలా వేరియేషన్ ఉంటుంది. చిన్న మరకబడ్డా కానీ ఓసీడీ ఉన్న వాళ్ళు తట్టుకోలేరు, పద్దాకా క్లీన్ చేస్తూనే ఉంటారు. అదే కనుక క్లీన్ అనుకోండి, ఒకసారి క్లీన్ చేసిన తర్వాత సరే ఇంకొకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చూద్దాంలే అని అనుకుంటాము. అదే కానీ ఓసీడీ ఉండటం అనేది తప్పు కాదు, కానీ అదే పనిగా ప్రతిసారి రుద్దటం అనేది కొంచెం తప్పే అనిపిస్తుంది నా విషయంలో అయితే కనుక. ఎందుకంటే అది కాకుండా మనకు లైఫ్లో బోల్డ్ అని పనులు ఉన్నాయని నా ఫీలింగ్ అనమాట. అదే పనిగా కిచెన్లో కనుక కూర్చుని మనం అదే క్లీన్ చేస్తూ కూర్చున్నాం అనుకోండి, మనకు రోజు మొత్తం సరిపోదు. రోజు మొత్తం ఉన్నా సరే ఇంకా కిచెన్లోనే కూర్చోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి మంత్లీ వన్స్ కిచెన్ అనేది నీట్గా ఆర్గనైజ్ చేసుకుని, దాని తర్వాత వీక్లీ వన్స్ హౌస్ మొత్తం ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసుకుని క్లీన్గా ఉంచుకుంటే కనుక మనకి కొంచెం క్లటరీ తగ్గుతుంది. దాంతోపాటు ఇల్లు అనేది ఎప్పుడు నీట్గానే ఉంటుంది. ఇదైతే కనుక నా వాష్ ఏరియా దగ్గర మొత్తం అంతా వేసేది 1 వీక్ ఒకసారి చేస్తూ ఉంటాను. దాని తర్వాత హాల్కి వచ్చేసాను.
హాల్ అనేది హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అని అంటాను నేనైతే కనుక. కిచెన్ హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అని అందరూ అంటారు. నేను ఒప్పుకుంటాను. కానీ హాల్‌లో ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఇది కూడా సెకండ్ హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అని చెప్తాను. హాల్ దాని తర్వాత నీట్‌గా ఉందనుకోండి, ఎప్పుడైనా సరే బయట నుంచి వచ్చిన పిల్లలు కానీ, హస్బెండ్ కానీ రిలాక్స్డ్‌గా ఒక 5 మినిట్స్ కూర్చోగానే అబ్బా! ప్లెజెంట్‌గా ఉంది అనుకుంటారు. మామూలుగా ఇల్లు అనేది ఓవర్ లగ్జరియస్‌గా ఉన్నా సరే మనం మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. దానికి మెయిడ్ పెట్టుకుని కష్టంగా చేయాలి. అదే గనుక సెమీ లగ్జరియస్‌గా ఉందనుకోండి, మన పని మనం ఈజీగా చేసేసుకోగలుగుతాం. దట్ టైమ్ టు టైమ్ చేసేసుకోగలుగుతాం. ఎప్పుడు కూడా పని అనేది ప్రోకాస్టినేట్ చేస్తూ ఉన్నామనుకోండి, ఆ పని అనేది డిలే అయిపోతూ ఉంటుంది. అప్పటికప్పుడు పని క్లీన్ చేసేసుకుని, అప్పటికప్పుడు సర్దేసుకుని, బట్టలు కూడా అప్పటికప్పుడు పెట్టేసుకుంటే కనుక మనకి ఎక్కువ ప్రోకాస్టినేట్ చేసే అవసరం ఉండదు. దాంతోపాటు ఇల్లు అనేది నీట్‌గా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే కనుక ఎప్పుడు వాళ్ళ టాయ్స్ దగ్గర, వాళ్ళ బుక్స్ ఏరియా దగ్గర ఎక్కువ క్లీన్‌నెస్ అవసరం అనమాట. తీసింది తీసిన చాట పెట్టినా సరే వాళ్ళు నీట్‌గా పెట్టలేకపోతారు. సో నేనేం చేస్తాను అంటే 1 వీక్ ఒకసారి వాళ్ళ టాయ్స్‌ని వాళ్ళనే ఆర్గనైజ్ చేసుకోమంటాను. మేబీ అది సాటర్డే కానీ, సండే కానీ. దాని తర్వాత వాళ్ళ బుక్స్ మొత్తం ర్యాక్స్ సర్దేసేయమంటాను. దాంతోపాటు అది డస్ట్ క్లీనింగ్ అయిపోతుంది. దాని తర్వాత హ్యాజల్ ఫ్రీ కూడా మనం కూడా ఈజీగా పిల్లలతో చేయించినట్టు అవుద్ది. వాళ్ళు కూడా అలవాటు చేసుకున్నట్టు ఉంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట. మనం ఎంత కష్టపడినా సరే దాని విలువ తెలీదు అని అంటారు కదా! అలానే పిల్లలకి నేర్పిస్తే గనక దాని విలువ అనేది తెలుసుకుంటారు. మనం ఒక వారం రోజులు కష్టపడి ఇల్లు మొత్తం నీట్‌గా ఉంచి దాని తర్వాత మళ్ళా వాళ్ళు ఎక్కడో ఒక చాట ఒక వస్తువు తీసి పక్కన పెట్టేసేసి దాన్ని చిరాకుగా చేసేసే కన్నా వాళ్ళతోనే కొన్ని పనులు వాళ్ళు ఇలా చేయండి అని చెప్పి మనం వెనకాల రోజు అంటే చెప్పులు తీయగానే చెప్పులు స్టాండ్‌లో పెట్టండి, బట్టలు తీయగానే బట్టలు దండం మీద వేయండి. బట్టలు ఎక్కడి నుంచైనా తీస్తే అక్కడ అవి నీట్‌గా ఆర్గనైజ్ చేసేసుకోండి మీ అల్మార్‌లోయి. దాని తర్వాత టాయ్స్ తీసిన చాటు పెట్టేయండి అని చెప్పి పద్దాకా చెప్తా ఉండామనుకోండి, ఇవాళ కాకపోతే రేపైనా సరే వాళ్ళ పనులు వాళ్ళు యూజ్ టు అయిపోయి వాళ్ళ చేతంటే వాళ్ళు పనులు చేస్తారు. వీకెండ్ వచ్చేటప్పటికల్లా వాళ్ళ టాయ్స్, వాళ్ళ బుక్స్ ఏవైతే ఉంటాయో మనం కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళు ఆర్గనైజ్ చేసేసుకుంటారు. ఇలా చేయటం వల్ల వాళ్ళకి మనం డిసిప్లిన్ నేర్పించినట్టు అవుద్ది. దాంతోపాటు మనం కూడా మొత్తం అన్ని పనులు డిసిప్లిన్‌గా చేసుకున్నట్టు ఉంటుంది. అంటే సాటర్డే, సండే ఒక హాఫ్ అన్ అవర్ చాలు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని, మన పనులు మనం చేసుకుంటే చాలా మేజర్ షేర్ అనేది అయిపోతూ ఉంటుంది. ఇక్కడ నేనేదో తేడాగా చెప్పట్లేదు. యాక్చువల్‌గా అందరు చేసేదే నేను చెప్తున్నాను. నేను చేసేదే నేను చెప్తున్నాను అనమాట. ఇల్లు అనేది పెద్దగా ఉండాలి, లేకపోతే లావిష్ ఉండాలి, ఆర్గనైజ్డ్‌గా ఉండాలి, కబోర్డ్స్ ఉండాలి అనేది కాదండి. చిన్న ఇల్లు అయినా సరే, కబోర్డ్స్ లేకపోయినా సరే, మొత్తం ఓపెన్‌గా ఉన్నా సరే, దాన్ని ఎంత నీట్‌గా మనం ఆర్గనైజ్ చేసుకోవటం అనేదే మన ప్లెజెంట్ మైండ్‌ని మనం డిఫైన్ చేసుకుంటాం అనమాట. ఇల్లు మొత్తం గమనించండి. చిరాగ్గా ఉందనుకోండి, మన మైండ్ కూడా అంతే చిరాగ్గా ఉంటుంది. ఇల్లు ప్రశాంతంగా ఉంటుందంటే కనుక ఒక నిమిషం అబ్బా మన ఇల్లు అని చెప్పి మనం రిలాక్స్డ్‌గా హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతాం. నాకెప్పుడు కూడా ఇల్లు చిరాగ్గా ఉందనుకోండి, అదొక అన్‌సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉంటదనమాట. వెనకాల నుంచి ఈ పని చెయ్యాలి అని చెప్పి. అప్పటికప్పుడు ఆ 5 మినిట్స్‌లో నేను అది క్లీన్ చేసేసుకొని ఇల్లు నీట్‌గా ఉంచుకున్నాను అనుకోండి, అది మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తది. యాక్చువల్‌గా ఈ చిన్న టిప్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. నేను ఇల్లు నీట్‌గా ఉంచడానికి ఏమేమైతే ఫాలో అవుతానో. యాక్చువల్‌గా నా గొంతు అంత బాలేదు. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో నా వాయిస్‌ని ఇప్పటిదాకా బేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.